అయితే ఎలిగించబడుతుందో, నీ ఆత్మ ఎప్పుడైతే బలము పొందుతుందో, దేవుడి సంగతులన్నీ మనుషులకు తెలుస్తాయి. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్న నీవు ఆత్మ బలము పొందాలంటే ఏం చేయాలి? ఆత్మ బలము పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆత్మ బలం పొందాలంటే ప్రార్థనలో కొనసాగాలి. ప్రార్థన శక్తితో నింపబడాలి. ప్రార్థన అభిషేకంతో నింపబడాలి. ప్రతిరోజు ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే దేవునితో ముచ్చటిస్తుంటావో, నీ ఆత్మ బలము పొందుతుంది. శరీరానికి ఏ విధంగా అయితే ఆహారము మనం అందిస్తామో బలము కోసము, అదే రీతిగా లోపల ఉన్న ఆత్మ బలము పొంది ఎలిగించబడాలంటే దేవుని యొక్క వాక్యము, ప్రార్థన అనే జీవితం ఎప్పుడైతే పొందుకొని ఉంటావో, దేవుని సంగతులన్నీ నీకు బహు స్పష్టంగా తెలుస్తాయి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.